Hello everyone, welcome to Ekam-IS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ అని ఈరోజు వచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో నుంచి తీసుకున్న ఆర్టికల్ నుంచి బ్యాక్గ్రౌండ్ చదవబోతున్నాం. అసలు క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అంటే ఏంటి? జనరల్గా టైగర్ రిజర్వ్స్ అనేవి అందరికి తెలుసు కదా, మరి క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్కి స్పెషాలిటీ ఏంటి అనే సెగ్మెంట్ని చదువుతూ అది ప్రిలిమ్స్కి ఎలా ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఎలా మనం చదవాల్సి ఉంటుంది, దాంట్లో నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయబోతా ఉన్నాం. అదే క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ అంటే దీని డెఫినేషన్ కనుక చూసుకుంటే కోర్ ఏరియాస్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా టైగర్ రిజర్వ్స్ అనేవి వైల్డ్ లైఫ్ సెంచరీస్ లాగా డిజైన్ చేయబడి ఉంటాయి. కాకపోతే వైల్డ్ లైఫ్ సెంచరీస్లో అన్ని వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తారు. టైగర్ రిజర్వ్స్లో టైగర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైగర్ రిజర్వ్స్లో ఉన్న కోర్ ఏరియా ఒకటి ఉంటుంది. కోర్ ఏరియా అంటే ఆ సెంట్రల్ ఏరియా అని మనం కోర్ ఏరియా అంటాం, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫెన్స్డ్ అండ్ మానిటర్డ్ అండ్ నో వన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ఇట్. వాటిని మనం కోర్ ఏరియాస్ అంటాం. ఆ కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో టైగర్ రిజర్వ్స్ విచ్ ఆర్ నోటిఫైడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దీస్ ఆర్ సింబాలికల్లీ రిఫర్డ్ యాజ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ as such. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నోటిఫైడ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. టైగర్ రిజర్వ్స్లో కానీ కోర్ ఏరియాలో కానీ ఏది మనం మాడిఫై చేసినా కూడా దాన్ని మనం స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీతో మాట్లాడి దాన్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కోర్ ఆర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్లో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేయొద్దండి. అది చెయ్యరు. ఎక్సెప్షన్స్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రైబల్స్ ఉన్నా కూడా అక్కడ నుంచి బఫర్ జోన్కి తీసుకొచ్చి బఫర్ జోన్లో మీకు ఎకనామిక్ యాక్టివిటీ చేసుకోమని చెప్తారు, కానీ ఆ పర్టికులర్ కోర్ ఏరియాస్లో దే డోంట్ జనరల్లీ నెగోషియేట్ యాజ్ సచ్. ఇన్ దిస్ పర్టికులర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీ జరగదు ఎక్సెప్ట్ ఫర్ యాక్టివిటీస్ పర్మిటెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ అట్లాంటి యాక్టివిటీస్ ఏవి ప్రొటెక్ట్ చేస్తాయండి, ఏవి చెప్పుంటారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో? హజార్డస్ యాక్టివిటీస్ అయితే చెప్పుండరు. ఓన్లీ ఆ నేచర్ నుంచి కలెక్ట్ చేసుకునే ఫ్యూయల్ వుడ్ కానీ, హనీ కలెక్షన్ కానీ, రబ్బర్ లాటెక్స్ కలెక్షన్ కానీ, ఫ్రూట్స్ కలెక్షన్ కానీ, వెజిటేబుల్ కలెక్షన్ కానీ, బ్యాంబూ వుడ్ కలెక్షన్ కానీ అవి మాత్రం పర్మిట్ చేస్తారు. అవి కూడా రెగ్యులేషన్తోని సమ్ ఎక్సెప్షనల్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇట్లాంటి క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ కొన్ని నేషనల్ పార్క్స్లో ఉన్నాయి సార్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో మనకు ఉంది ఉత్తరాఖండ్లో, కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది, బందీపూర్ కర్ణాటకలో క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ ఉంది. అక్కడే నాగర్హోల్ అండ్ తడోబా వచ్చేసి మహారాష్ట్రలో మనకి క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ ఉన్నాయి. మనకి టైగర్ హ్యాబిటాట్స్ అన్న టైగర్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే రాజస్థాన్లో సరిస్కా టైగర్ రిజర్వ్ ఉంది, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ అండ్ మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రిలిమ్స్ డైమెన్షన్లో మనం ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ ఫోకస్డ్ ఏరియాస్ అండ్ వీటి యొక్క మ్యాపింగ్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ డైమెన్షన్లో ఒకవేళ చూస్తే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ సిగ్నిఫికెన్స్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్వాయిలేట్ స్పేస్ ఫర్ టైగర్ బ్రీడింగ్ అండ్ కన్జర్వేషన్. హ్యూమన్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఎక్స్క్లూజివ్లీ విత్ టైగర్ స్పీసీస్ అనేవి గ్రో అవ్వడం ఇంపార్టెంట్ ఫినామినాగా మారుతుంది. దాంట్లో సెకండ్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఆ కోర్ టైగర్ హ్యాబిటాట్గా డిక్లేర్ చేయడం జరుగుతుందో మనకు ఆ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. ప్లస్ ఎన్హాన్సింగ్ ఎకలాజికల్ ఇంటిగ్రిటీ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్స్. అక్కడ ఆ పర్టికులర్ రీజియన్లో నో ఇంటర్వెన్షన్ ఆర్ నో సబ్జెక్ట్ టు ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి జరగడానికి ఈ పర్టికులర్ కోర్ ఆర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అదే మనం ఆన్సర్ రాసేటప్పుడు క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ మీద ఛాలెంజెస్ కూడా రాయాలి. ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఇట్లాంటివి డిక్లేర్ చేయాలంటే అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీస్ని డిస్ప్లేస్ చేస్తూ రీసెటిల్మెంట్ చేయాలి. ఇండియాలో ఉన్న ఏకైక ప్రాబ్లం ట్రైబల్ కమ్యూనిటీస్తో అటాచ్ అయ్యి ఏదన్నా ఉందంటే అది రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనే ఛాలెంజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఇది డిలే ఇన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. మరి వాళ్ళకి రీహాబిలిటేట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి కదా, ఆ రికగ్నైజ్డ్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. And there is a conflict with developmental pressures like mining infrastructure within around this critical tiger habitats. అంటే అక్కడ మనకి యురేనియం మైనింగ్ లేకపోతే రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని మైన్ చేయాలన్న సిద్ధాంతంతో ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ దీన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్వైరన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనే డిస్కషన్ మనకి బాగా వస్తుంది ఈ పర్టికులర్ థర్డ్ పాయింట్లో. అదే పాలసీ గ్యాప్స్ ఉన్నాయండి.
ఇట్లాంటివి చేయాలంటే మనకి పాలసీ గ్యాప్స్ ఆర్ గోయింగ్ టు బి ఎట్ ఎట్మోస్ట్ రేట్. ఇంప్లిమెంటేషన్ ని ఆపేతందుకు ఈ పాలసీ గ్యాప్స్ ఆర్ క్రూషియల్. వీటిని ఎప్పుడైతే ఫిల్ చేస్తామో మనకి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ పర్టికులర్ కాంపోనెంట్ వెరీ ఎఫెక్టివ్. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ పార్టిసిపేటరీ ప్రాసెస్ ఇన్ దిస్ పర్టికులర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ నోటిఫికేషన్. లోకల్స్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది, ప్లస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా వాట్ ఈస్ దిస్ పర్టికులర్ జీవో అనేది అర్థమయ్యేలాగా ఎప్పుడూ ఉండదు. ప్లస్ ఇన్కన్సిస్టెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్. నేను ఇందాక చెప్పినట్టే, ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్స్ ని ఇంకో ఏరియాలో పంపించడానికి మనకి ఇన్కన్సిస్టెంట్ రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఉంది. అండ్ వైలేషన్ ఆఫ్ ఫ్రీ, ప్రయర్ అండ్ ఇన్ఫార్మల్ కన్సెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా మూవ్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ కి భంగం కలిగించే విధంగానే ఈ పర్టికులర్ టైగర్ హ్యాబిటాట్స్ ఉంటాయి. సో వీటిని మనం ఫోకస్ చేస్తూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్ లో వీటి నుంచి క్వశ్చన్ వస్తే, with reference to critical tiger habitats, consider the following statements. They are notified by central government only. మీకు అక్కడ ఓన్లీ ఈజ్ ఎ కీవర్డ్ సార్. మోస్ట్లీ ఓన్లీ ఎక్కడ వస్తే అక్కడ అది తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హ్యూమన్ హ్యాబిటేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్. Forest Rights Act 2006 must be compiled before relocation of forest dwellers for critical tiger habitat. దీంట్లో ఇచ్చిన కోడ్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రైట్ కోడ్? మీ యొక్క ఆన్సర్స్ ని కమెంట్ రూపంలో తెలపండి. సో అదే దీని నుంచి మెయిన్స్ లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్స్ ఇన్ ఇండియాస్ టైగర్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. Also examine the challenges associated with the implementation of such habitats in the light of Forest Rights Act 2006. దీన్ని మీరు 250 words లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ అండ్ click on the bell icon for the continuous notifications. Thank you for watching this. Have an awesome day. Jai Hind.